So in conversations with spoken or communicative English, how do we start, continue and end conversations? ఇది చూస్తున్నామండి. సో as part of this, ఇప్పుడు మనం ఇదివరకు సెషన్స్లో మనం ఆల్రెడీ మార్నింగ్ గ్రీటింగ్స్, ఆఫ్టర్నూన్ గ్రీటింగ్స్, ఈవినింగ్ గ్రీటింగ్స్ ఎలా చెప్పాలి, లేకపోతే లీవ్ టేకింగ్ అంటే వెళ్ళిపోతున్నప్పుడు ఏం మాట్లాడాలి ఇది చూసాము. తర్వాత ఒక న్యూ నేబర్హుడ్లోకి వెళ్ళినప్పుడు హౌ టు ఇంట్రడ్యూస్ అవర్ సెల్ఫ్స్ టు అవర్ న్యూ నేబర్స్, హౌ టు inquire the different things about the neighborhood, especially with regard to schools for our children. Idi kuda chusamu. So now let us see, when we meet our friends after a long time, happens with all of us. We sometimes lose touch with our friends and suddenly oka roju వాళ్ళు మనకు కనిపించేస్తారు, ఇంటికి ఇన్వైట్ చేస్తారు, మనం వెళ్ళిపోతాం, వాళ్ళతో మాట్లాడతాం. సో వాళ్ళతో మాట్లాడేటప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్గా మనకు చాలా కంఫర్టబుల్గా ఉన్న లాంగ్వేజే ప్రిఫర్ చేస్తాం. వీ యూజువలీ లేకపోతే స్విచ్ ఓవర్ అయిపోతాం. మనం ఏ లాంగ్వేజ్లో కన్వీనియంట్గా కమ్యూనికేట్ చేయగలమో ఆ లాంగ్వేజ్కి ఆటోమేటిక్గా స్విచ్ ఓవర్ అవుతాం. బట్ సిన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, సిన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ స్పోకెన్ ఇంగ్లీష్, లెట్ us focus on how to talk to our friends in English when we meet them after a long time. So first question మనం ఏం అడుగుతాం మన ఫ్రెండ్స్ని కలిసినప్పుడు? హాయ్, హౌ ఆర్ యూ డూయింగ్? ఇది అయిపోయిన తర్వాత క్వశ్చన్, హౌ ఆర్ యువర్ పేరెంట్స్ డూయింగ్? అంతే కదా. సో మనం వాళ్ళ పేరెంట్స్ గురించి అడిగినప్పుడు హౌ ఆర్ యువర్ పేరెంట్స్ డూయింగ్? డూ యూ స్టిల్ లివ్ విత్ యువర్ పేరెంట్స్? అంటే మీరు ఇంతకు ముందు కలిసినప్పుడు మీ ఫ్రెండ్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ కలుస్తున్నట్టయితే ఇప్పుడు మీరు చాలా కాలం తర్వాత కలిసారు కాబట్టి డూ యూ స్టిల్ లివ్ విత్ యువర్ పేరెంట్స్? సో మీ ఆన్సర్ ఏముంటుంది? నో, ఐ హ్యావ్ మూవ్డ్ out a couple of months ago. Now I have my own apartment, or I own an apartment now. అంటే మేము విడిగా వచ్చేసాము, మా పేరెంట్స్ అక్కడే ఉన్నారు, రైట్? సో దిస్ ఇస్ వన్ వే. హౌ ఆర్ యువర్ పేరెంట్స్ డూయింగ్ అన్నప్పుడు, దే ఆర్ సౌండ్ ఇన్ హెల్త్. దిస్ ఇస్ వన్ మోర్ వే, బ్యూటిఫుల్ వే ఆఫ్ పుట్టింగ్ ఇట్. దే ఆర్ సౌండ్ ఇన్ హెల్త్ అంటే సౌండ్ పార్టీ అంటాం కదా, సౌండ్ పార్టీ అంటే బాగా రిచ్ అని. సో దే ఆర్ సౌండ్ ఇన్ హెల్త్ అంటే దే ఆర్ వెరీ హెల్దీ, హెల్త్ వైజ్ బాగున్నారు పేరెంట్స్ ఇద్దరు. Or you can also say, how are your parents and my friend అడిగినప్పుడు, my father often complains of pains in the knee. Okay, he often complains of headaches. ఒకవేళ మీరు చెప్పాలనుకుంటే, ఓకే, or my mother seems to be growing too old too soon. మా అమ్మగారు పెద్దవారు అయిపోతున్నారు అని చెప్పాలనుకున్నారు అనుకోండి. సో my mother seems to be growing older too soon, or too old too soon. అంటే చాలా తొందరగా పెద్దవారు అయిపోతున్నారు మా అమ్మగారు అని మీరు చెప్పాలనుకున్నప్పుడు ఇలా చెప్పొచ్చు. ఓకే, తర్వాత ఇంకే మీ ఇన్లాస్ గురించి ఏదైనా అడగాలనుకున్నారు అనుకోండి. సో హౌ విల్ యూ సే దట్? డూ యూ స్టే విత్ యువర్ ఇన్లాస్? హౌ ఆర్ యువర్ ఇన్లాస్ డూయింగ్ అని మీ ఫ్రెండ్, మీరు కలిసిన మీ ఫ్రెండ్, చాలా కాలం తర్వాత కలిసిన మీ ఫ్రెండ్ అడిగినప్పుడు ఏం చెప్తారు? యా, మై ఇన్లాస్ ఆర్ డూయింగ్ క్వైట్ గుడ్. వాళ్ళ గురించి కూడా అదే చెప్పచ్చు. వాళ్ళు పెద్దవారే కాబట్టి దే ఆర్ ఆల్సో సౌండ్ ఇన్ health, or they are also in the pink of their health. అంటే ఎక్స్ట్రీమ్గా హెల్తీగా, చాలా చక్కగా బాగున్నారు, కులాసాగా ఉన్నారు అని చెప్పడానికి పింక్ ఆఫ్ హెల్త్. ఓకే, దే ఆర్ ఇన్ ద పింక్ ఆఫ్ దేర్ హెల్త్ అంటే కూడా ఇట్ మీన్స్ దట్ దే ఆర్ డూయింగ్ గుడ్. ఈ పింక్ ఆఫ్ దేర్ హెల్త్ అనేది ఎలా వచ్చిందంటే, ఒకళ్ళు బాగా అంటే హెల్తీగా ఉన్న వాళ్ళ స్కిన్ కలర్ నుంచి వచ్చింది. వెన్ యూ ఆర్ ఫ్లష్డ్ విత్ బ్లడ్, మీ బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగుంటే స్కిన్ స్టార్ట్స్ గ్లోయింగ్, పింకిష్గా గ్లో అవుతుంది. పింకిష్గా ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గుడ్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ అండ్ ఇన్ ద బాడీ అండ్ రేడియన్స్ బేసిక్గా. సో అలా జరిగినప్పుడు పింక్ ఆఫ్ హెల్త్ అనేది అక్కడి నుంచి వచ్చింది అనమాట. పింక్ ఆఫ్ హెల్త్ అంటే, సౌండ్ ఇన్ హెల్త్ అంటే దే ఆర్ డూయింగ్ క్వైట్ వెల్, దే ఆర్ హెల్దీ, కులాసాగా ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పడానికి దే సౌండ్ ఇన్ హెల్త్ అని కానీ, దే ఆర్ ఇన్ ద పింక్ ఆఫ్ ద హెల్త్ అని కానీ అనొచ్చు. తర్వాత మనము ఐ హ్యావ్ మూవ్డ్ అవుట్, ఐ హ్యావ్ బాట్ మై ఓన్ అపార్ట్మెంట్ అని ఇందాక ఒక రెస్పాన్స్ ఇచ్చాం, వెన్ యూఆర్ నాట్ స్టేయింగ్ విత్ యువర్ పేరెంట్స్. సో అప్పుడు వాళ్ళు ఏం అడుగుతారు? సో హౌ ఫ్రీక్వెంట్లీ డూ యూ విజిట్ యువర్ పేరెంట్స్, ఆర్ డూ యూ విజిట్ యువర్ పేరెంట్స్ ఫ్రీక్వెంట్లీ అన్నప్పుడు, ఐ విజిట్ దెమ్ ఫ్రీక్వెంట్లీ, ఐ గో వన్స్ అ మంత్, వి దేర్ ఎవ్రీ వీకెండ్. డిఫరెంట్ వేస్ ఆఫ్ ఆన్సరింగ్. మీరు వారం వెళ్తే వీఆర్ దేర్ ఎవ్రీ వీకెండ్ అని చెప్పొచ్చు. ఓ వీ స్పెండ్ ఆ సండేస్ విత్ మై పేరెంట్స్, ఇలా కూడా చెప్పొచ్చు. ఓకే, ఓ వీ గో దేర్ వన్స్ అ మంత్. We meet them frequently అంటే తరచుగా కలుస్తారు, వారంలో ఒక రోజు, నెలకు ఒకసారో కాకుండా తరచుగా కలుస్తున్నప్పుడు we meet them frequently. Do you have family reunions, family get-togethers? ఇలాంటి క్వశ్చన్ కూడా వేయచ్చు. సో డూ యూ హ్యావ్ ఫ్యామిలీ రీయూనియన్ అంటే మొత్తం మీ ఫ్యామిలీ అటువైపు ఇటువైపు అంతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసినప్పుడు దాన్ని ఫ్యామిలీ రీయూనియన్ అంటాం. ఫ్రెండ్స్ రీయూనియన్ ఉంటుంది కదా, బ్యాచ్మేట్స్ అందరూ
వన్స్ ఇన్ అ వైల్ కలుస్తూ ఉంటారు కదా, దట్స్ కాల్డ్ రీయూనియన్. కాలేజ్లో రీయూనియన్స్ ఉంటాయి, స్కూల్స్లో బ్యాచ్మేట్స్ రీయూనియన్స్ ఉంటాయి, క్లాస్మేట్స్ రీయూనియన్స్ ఉంటాయి, అలా ఫ్యామిలీ రీయూనియన్స్ కూడా ఉంటాయి. అంటే ఈచ్ ఫ్యామిలీ మెంబర్ విడివిడిగా ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఒక రోజు అనుకుని, ఒక ఒకేషన్ అనుకుని కలిసిన దాన్ని రీయూనియన్ అంటారు. సేమ్ అప్లైస్ ఫర్ స్కూల్స్, సేమ్ అప్లైస్ ఫర్ కాలేజ్ మేట్స్ ఆల్సో. ఎలా అయితే అక్కడ మనం రీయూనియన్ అంటామో, చాలా కాలానికి అంటే కొన్ని ఏళ్ళు గడిచిన తర్వాత ఒక ఫ్యామిలీ తిరిగి కలుసుకున్నప్పుడు దాన్ని ఫ్యామిలీ రీయూనియన్ అంటారు. గెట్ టుగెదర్స్ అయితే మనందరికీ తెలిసిందే, కిటీ పార్టీస్ మనకందరికీ తెలిసిందే. సో వీ డూ మీట్ ఫ్రీక్వెంట్లీ ఆర్ వీ హ్యావ్ ఫ్యామిలీ రీయూనియన్స్ once a year, once in 5 years. Anyway, and whatever, depending on the person, again it's a subjective reply, subjective response, subjective revert. సో మనం కలుస్తున్నాము, లేకపోతే తరచుగా కలుస్తాము, లేకపోతే ఏడాదికి ఒకసారి కలుస్తాము, నెలకోసారి కలుస్తాం, వారానికి ఒకసారి కలుస్తాం. ఒకవేళ కలవకపోతే చాలా రోజుల దాకా పేరెంట్స్ని చూడలేకపోతే, ఇప్పుడు కొంతమంది యూఎస్లో ఉంటారు, వాళ్ళు ఏడాదికి ఒకసారే వస్తారు, సమ్టైమ్స్ 2 yearsకి ఒకసారి వస్తారు, పరిస్థితులు బాగాలేకపోతే 5 ఏళ్ళకి ఒకసారి వస్తారేమో. సో అలాంటప్పుడు పేరెంట్స్ని కలవలేకపోవడానికి ఏమంటారు? నో, ఐ హావ్ బీన్ క్వైట్ బిజీ ఆఫ్ లేట్, కుడెంట్ మేక్ ఇట్, or I have been very busy with my work, so couldn't get to meet my parents, couldn't catch up with my parents due to work schedules. Different ways of putting across the point that చాలా కాలంగా మనం మన పేరెంట్స్ని, అంటే వాటెవర్ వర్క్ వైజ్ కావచ్చు, ఇంక వేరే ప్రెషర్స్ కావచ్చు, వాటి వల్ల ఒకవేళ మనం ఫ్యామిలీని విజిట్ చేయలేకపోతే ఆ రీజన్ ఇస్తూ ఇందుకు కారణంగా నేను కలవలేకపోయాను, దిస్ ఇస్ ద రీజన్ వై ఐ కుడెంట్ విజిట్ మై పేరెంట్స్ ఫ్రీక్వెంట్లీ. వాట్ కుడ్ బి ద రీజన్స్? I have had very busy work schedules, or I've been caught up with a lot of work. I've had a new project on hand. Ekku kotta project vaste new project on hand. So I've had a new project on hand. I moved to a new place of work. Kotta chotiki velte ee paata chota pani chestunna chota aithe valliki manam telusu baga, manaki vallu baga telusu, so permissions leverage ఉంటుంది అంతే కదా. కొత్త చోటుకి వెళ్తే మనం అడ్జస్ట్ అవ్వడానికి, వాళ్ళు మనకి అడ్జస్ట్ అవ్వడానికి ఎలాగైతే టైం పడుతుందో దానివల్ల కలవలేకపోవచ్చు, రొటీన్ దెబ్బతినొచ్చు. So my routine has been disturbed off late due to my new place of work. So I couldn't meet my parents for the last 1 month, last 2 months, last 1 year. So this is how you can put it across when you meet your friends or you meet your family members after a long time. Inquire చేస్తున్నప్పుడు, when you inquire with each other. Inquire about is wrong English. Inquire అంటేనే ఒక దాని గురించి తెలుసుకోవడం, knowing more about something. So knowing more about అని మనం అనలేం కదా, discuss about ఎలా అయితే తప్పో అలాగే inquire about కూడా wrong English. I am inquiring is correct. So you are inquiring your friends parents health, అంటే మీ ఫ్రెండ్స్ పేరెంట్స్ హెల్త్ గురించి మీరు కనుక్కుంటున్నారు అంతే కదా. సో ఐఎమ్ ఎంక్వైరింగ్ మై ఫ్రెండ్స్ పేరెంట్స్ హెల్త్, ఆర్ హీ ఎంక్వైర్డ్ మై హెల్త్, ఇలా చెప్పాలి. సో ఇలా మనం కాన్వర్జేషన్ అనేది, అంటే ఈ భాషలో మాట్లాడడం అనేది మొదలు పెడితే, వెన్ వీ స్టార్ట్ కన్వర్సింగ్ ఇన్ ఇంగ్లీష్ డ్యూరింగ్ అవర్ ఎవ్రీడే కాన్వర్జేషన్స్, ఇన్ఫార్మల్ కావచ్చు, ఫార్మల్ కావచ్చు, ఒకసారి స్టార్ట్ చేస్తేనే, వన్స్ వీ మేక్ అ బిగినింగ్, దెన్ వీల్ స్టార్ట్ నోటీసింగ్ ద డిఫరెన్స్. లాస్ట్ టైం చెప్పినట్టు, ఇంతకు ముందు సెషన్స్లో చెప్పినట్టు కూడా, ఓవర్ నైట్ మనం ఏ లాంగ్వేజ్ని మాస్టర్ చేయలేము. ఇట్ కమ్స్ ఓన్లీ విత్ ప్రాక్టీస్ అంటే మీరు మాట్లాడడం మొదలు పెడితేనే కదా ప్రాక్టీస్ చేసినట్టు. సో స్టార్ట్ స్పీకింగ్ ఇన్ ద లాంగ్వేజ్, స్టార్ట్ స్పీకింగ్ టు యువర్ సెల్ఫ్, స్టార్ట్ స్పీకింగ్ టు యువర్ ఫ్రెండ్స్, యువర్ ఫ్యామిలీ, యువర్ చిల్డ్రన్, అండ్ అఫ్ కోర్స్ టు యువర్ కొలీగ్స్ యాజ్ వెల్. అలా మాట్లాడితేనే మనం ఎక్కడైనా తప్పు మాట్లాడుతున్నామా అనేది మనకి ఫస్ట్ మన కాన్షియస్ చెప్తుంది. అదర్వైజ్ దెర్ ఆర్ పీపుల్ అరౌండ్ us always to correct us. Welcome when people are trying to point out errors and tell you this is the way you're supposed to speak. And for more of communicative English, watch this space. Thank you.